ఏ హాయ్, మార్కెట్లో కొత్త టాపిక్ వచ్చేసిందండోయ్. వైటీ కానీ ఎఫ్బి కానీ ఐజీ ఏది ఓపెన్ చేసినా భార్య బిడ్డల్ని ఉంచుకొని ఇంకొక దాంతో ఉంటున్నాడు అనే టాపిక్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అయ్యే కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లండి. అదేవిధంగా కాపురం నాశనమే బజార్ను పడుతుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు దానికి రెస్పాన్సిబుల్. భర్త మాత్రమే రెస్పాన్సిబుల్ కాదు ఎప్పటికీ. ప్రతి ఒక్కళ్ళు మగవాళ్లనే బ్లేమ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఏమంటే వీడొక బిడ్డల్ని భార్యని పెట్టుకొని ఇంత గలీజ్ పని చేశాడు, వీడొక ఉమనైజర్, చీడ పురుగు, సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఎంతమంది అమ్మాయిలని వేటాడతాడు, ఇలాంటి క్రూర మృగాల్ని బయట ఉంచొద్దు, లోపల ఉంచాలి అని. అమ్మాయి ఏదైనా సరే ఫాల్స్ అలిగేషన్ వేస్తే ఈజీగా దాన్ని కేసు చేస్తున్నారు. బట్ ఆ అబ్బాయి సైడ్ నుంచి ఆలోచించాలి కదా. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో ఆలోచించాలి కదా. 4 ఏళ్ళు 5 ఏళ్ళు మొగుడిని వదిలేసిపోయి అమ్మగారింట్లో కూర్చుంటే ఈడేమైనా పూజలు భజనలు చేసుకుంటూ లేకపోతే సన్యాసిగా గుళ్ళు గోపురాలు తిరుక్కోవాలా నన్ను అడిగితే? కాదు కదా. ఒకవేళ కూతురు గొడవ పడి మొగుడుతూ అమ్మగారింటికి వస్తే వారం మహా అంటే మ్యాక్సిమం వారంలో సర్ది చెప్పి పంపించాలి తల్లిదండ్రులు. లేదు ఇంట్లో కూర్చోబెట్టి 4 కోట్లే 5 కోట్లే మనం కోర్టులో మాట్లాడుకుందాం, మన లాయర్లు మాట్లాడుకుంటారు అంటూ వాట్ ద హ్యాక్ ఇట్ ఈజ్. ఆలోచించండి. అబ్బాయిలది మాత్రమే తప్పు కాదు ఇక్కడ, అమ్మాయిలది కూడా చాలా ఉంది సొసైటీలో. ప్రతి ఒక్కటి అబ్బాయిలనే బ్లేమ్ చేయకండి, చిరాకు వస్తుంది. యూట్యూబ్ ఎఫ్బి ఐజీ ఓపెన్